హాయ్ ఫ్రెండ్స్, మన చరిత్రలోని 10 రహస్యమైన పురాతన విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవి ఎంత రహస్యమైనవి అంటే వీటిలో దాగున్న అర్థాన్ని ఇంతవరకు సైంటిస్టులు కూడా కనుక్కోలేరు. అందులో ముందుగా నెంబర్ 1, ద లండన్ హేమర్. ఈ హేమర్ డైనోసార్ల కంటే ముందు 400 కోట్ల సంవత్సరాల క్రితం నిర్మించబడింది. దీన్ని ఎవరు నిర్మించారో ఇప్పటికీ తెలియదు. రెండవది బిస్కెట్ లాంటి డిస్క్. 4000 సంవత్సరాల పురాతనమైన ఈ డిస్క్ మీద రాతలు గాని చిహ్నాలు గాని ఇంతవరకు ఎవరికీ అర్థం కాని రహస్యంగా మిగిలిపోయాయి. ఇక మూడవది శ్రౌడ్ ఆఫ్ టూరిన్. ఈ క్లాత్ జీసస్ శిలువ మీద చనిపోయిన తర్వాత ఆయనకు చుట్టబడింది అని నమ్ముతారు. ఇక ఇవి 10లో 3 మాత్రమే. మిగతా వాటి గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. అందులో ముందుగా శ్రౌడ్ ఆఫ్ టూరిన్ గురించి తెలుసుకుందాం. 4.4 మీటర్ల పొడవు, 1.1 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వస్త్రం యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన దేహానికి చుట్టబడిందని అంటారు. దీని మీద యేసు శరీరం స్పష్టంగా చిత్రీకరించబడిందని అంటారు. ఇది సుమారుగా 1350వ సంవత్సరంలో యూరోప్లో మొట్టమొదటిసారిగా కనిపించిందని చెబుతూ ఉంటారు. కానీ వాస్తవంగా అది ఎప్పుడు దొరికింది, అది నిజమేనా అనేది ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియదు. అయితే దీనిని వైజ్ఞానికులు 2000 సంవత్సరాల పురాతనమైందని, కొంతమంది 7000 సంవత్సరాల పురాతనమైందని చెప్తూ ఉంటారు. ఇక తరువాత యాంటీఖేథెరా మెకానిజం. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ అద్భుతమైన యంత్రం ఎన్ని సంవత్సరాల క్రిందటిదో మీరేమైనా అంచనా వేయగలరా? 200 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, పోనీ 600 సంవత్సరాల? మీ అంచనా తప్పు. ఇది 2100 సంవత్సరాల క్రితం తయారు చేయబడినది ఒక అద్భుతమైన యంత్రం. 1901లో గ్రీస్లోని యాంటీథెరా అనే ద్వీప తీరంలో పాడైపోయిన షిప్స్ డెబ్రిస్లో దీన్ని కనిపెట్టారు. దీని ప్రాచీన కాలంలోనే మొట్టమొదటి కంప్యూటర్ అని కూడా అనొచ్చు. ఆ యుగంలో ఇంతటి అల్ట్రా మోడర్న్ టెక్నాలజీని ఎవరు తయారు చేశారనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. దీని యొక్క సంక్లిష్టత, ఖచ్చితత్వం ఈనాటి కంప్యూటర్స్ని కూడా వెనక్కి నెడుతుంది. సో అప్పటి మనుషులు టెక్నికల్గా వాళ్ళు ఎంతటి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు మనకు తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక తర్వాత రోజెటా స్టోన్. 1799లో ఈజిప్ట్లోని ప్రాజెక్టర్ ఒక విలేజ్ దగ్గర ఒక అద్భుతమైన రాయిని కనిపెట్టాడు. అది సాధారణమైన రాయి కాదు. ఫ్రాన్స్ సైనికులు దాని ముందు నుంచి వెళుతున్నప్పుడు వారి ఎదురుగా ఉన్నది యుగాల తరబడి మానవులు శోధించలేని రహస్యమైన భాష ఉన్న ఒక అద్భుతమైన రాయి అని వాళ్ళు కూడా అనుకోలేదు. 1000 సంవత్సరాలుగా ఎవ్వరూ తెలుసుకోలేనటువంటి ఏదో మూల భాష దాగి ఉన్న ఒక అద్భుతమైన రాయి ఈ రోసెటా స్టోన్. 3 వేర్వేరు భాషల్లోని రహస్యాలను కలిగి 2200 సంవత్సరాల పురాతనమైన ఒక రాయి ఉందని మీరు అనుకోగలరా? ఈ రాయి క్రీస్తుపూర్వం 196 సంవత్సరాల టోలమీ పంచం సమయంలోనిది. హైరోగ్లిఫ్, డెమోబిలిక్ అండ్ ఓల్డ్ ఈజిప్షియన్ లాంగ్వేజ్లో దీన్ని రాసి ఉంచారు. 1822లో జీన్ ఫ్రాన్స్ సమూన్ దీన్ని చదవడానికి సాహసించాడు. ఇది పురాతన ఈజిప్షియన్ నాగరికతకు లోతైన రహస్యాలను దాచుకుంది. ఇక తరువాత డెడ్ సీ స్క్రోల్స్. ఇమాజిన్ చేసుకోండి, బాగా ఎండిపోయిన ఒక ఎడారిలో ఒక ఆయన తప్పిపోయిన తన గొర్రెను వెతుక్కుంటూ వెళుతూ ఒక గుహలో ఒక రాయి విసిరాడు. ఆ గుహ నుంచి అతని చెవులు తట్టుకోలేనంత శబ్దం వచ్చింది. అతను లోపలికి వెళ్లి చూడగా యుగాల తరబడి కప్పి ఉన్న ఒక ఆశ్చర్యకరమైన రహస్యం ఎదురుపడింది. డెడ్ సీ స్క్రోల్స్. ఇవి కేవలం ఓ చిరిగిపోయిన కాగితం ముక్కలు కాదు. ఇవి చరిత్ర గతిని మార్చగలిగే అద్భుతమైన శక్తి ఉన్నటువంటివి. 2000 సంవత్సరాల పూర్వం ఇబ్రహీం అండ్ గ్రీక్ భాషలో రాసి ఉన్న ఈ దస్తావేజులు ప్రతి పేజీలో ఒక అజ్ఞాత రహస్యం దాగి ఉంది. అందులో బైబిల్ కథల నుంచి ధార్మిక సందేశాల వరకు ఉన్నాయి. ఈ స్క్రోల్స్ని ముట్టుకోవడానికి భయమేస్తుంది. ఎందుకంటే ఇదేమైనా పురాతనమైన జ్ఞానానికి సంబంధించిందా లేదా ఏదైనా నాగరికత ఆఖరి సందేశమా అన్న విషయం తెలియక దీన్ని చదవడానికి ప్రయత్నించిన సైంటిస్టులకు, ధార్మికతకు ఆశ్చర్యం కలుగుతుంది. చరిత్ర పుటల్లో దాగున్న లోతైన రహస్యాల్లో ఇది ఒకటి. ఇక నెక్స్ట్, ఫేస్ టాస్క్ డిస్క్. తనలో ఎన్నో రహస్యాలను దాచుకొని మామూలు బిస్కెట్లుగా కనిపించే ఒక వస్తువు మీకు కనిపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 1908లో క్రేట్ ద్వీపంలోని పురాతనమైన ఫేస్టస్ సిటీని తవ్వుతున్నప్పుడు సరిగ్గా అలాంటిదే రౌండ్గా, ఫ్లాట్గా మట్టితో తయారు చేసినటువంటి డిస్క్ ఒక సాధారణ వస్తువులాగా పురావస్తు శాఖ వాళ్ళకి దొరికింది. అయితే ఇది 4000 సంవత్సరాల పురాతనమైందని అప్పటికీ ఎవరికీ తెలీదు. ఏదో ప్రాచీన భాషలో గీసిన 241 చిహ్నాలు ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. దాంట్లో ఉన్నవి ఈ డిస్క్లో జంతువులు, మనుషులు మరియు చిత్రమైన ఆకృతులు ఒక సర్పం లాంటివి సెంటర్ నుంచి ఎడ్జ్ వరకు గీస్తున్నాయి. ఇవి కేవలం చిహ్నాలు మాత్రమే కాదు, ఆనాటి నాగరికత ఆనవాళ్లు. కానీ దాన్ని చదివి అర్థం చెప్పగలిగే వాళ్ళు ఇప్పటి వరకు పుట్టలేదు. ఇక తరువాత వైనిచ్ మాన్యుస్క్రిప్ట్. మీరు ఊహించుకోండి, 4-5 సంవత్సరాల పిల్లలు డ్రాయింగ్ బుక్లో రంగురంగుల మొక్కలు, చిత్రవిచిత్రమైన ఆకారాలు, అర్థం కాని భాషలో రాసుకున్న అక్షరాలు. ఆగండి, ఇది చిన్నపిల్లల పుస్తకం కాదు సుమా. ఇది వైనిచి మాన్స్క్రిప్ట్. ఇది ఎన్నో యుగాలుగా హిస్టోరియస్, సైంటిస్ట్ రహస్యాలను పరిశోధించే
వారి నిద్రను దూరం చేసింది. కొంతమంది దీనిని ప్రాచీన నాగరికత కోడ్స్ అని, కొంతమంది ఏదో తెలియని శక్తి చేసిన రచన అంటారు. ఈ పుస్తకం 15వ శతాబ్దం లాంటిది, అంటే 500 సంవత్సరాల క్రితంది. దీనిలోని చిత్ర విచిత్రమైన ఆకృతులు, అర్థం కాని భాషలో రాసిన రాతలు వైజ్ఞానికులకి ఇప్పటికీ పరీక్షగా మిగిలిపోయాయి. ఇక తరువాత డెండ్రాలైట్ మిస్టరీ. ప్రాచీన ఈజిప్షియన్ నాగరికత ప్రపంచ నాగరికతల్లో రహస్యమైన, అద్వితీయమైన నాగరికతగా ఉందని అందరికీ తెలుసు. అయితే అప్పట్లో వాళ్ల విశాలమైన మందిరాలు, పిరమిడ్ల లోపల ఏ విధంగా వెలుగుతో నింపేవారు మీకు తెలుసా? డెండ్రా మందిరంలో దాగి ఉన్న ఒక రహస్యం సైంటిస్టుల్ని, హిస్టోరియన్స్ని ఆశ్చర్యంలో ముంచేస్తోంది. ఆ మందిరంలో గోడల మీద గీసిన ఒక చిత్రం చూసినప్పుడు ఈ మోడర్న్ ప్రపంచంలో కూడా ఊహించని ప్రాచీన ఈజిప్షియన్స్ ఆ సమయంలోనే కనిపెట్టారు అనిపిస్తుంది. డెండ్రాలైట్ అని పిలిచే ఒక విశాలమైన బల్బ్ లాంటి ఆకృతి సుమారుగా 2200 సంవత్సరాల క్రితం, క్రీస్తుపూర్వం 3530 సంవత్సరాల నాటిదని అంటారు. డెండ్రా మందిరం లోపల గోడల మీద గీసిన ఒక పొడవైన చిత్రం ఇప్పటి ఆధునిక యుగం లాంటి బల్బును పోలి, దాని లోపల గీసిన 2 పాముల చిత్రాలు బల్బులోని ఎలక్ట్రిక్ వైర్స్ లాగా, వాటి చివరలు ఒక అమలు లాంటి పువ్వులతో పట్టి బల్బ్ హోల్డర్గా కనిపిస్తుంది. నిజంగానే ఇదంతా ఒక రహస్యం.